నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది శాశ్వతంగా పైకి పంపించడానికేనే. ఏంటన్నయ్య అలా ఉన్నావు? సడన్ గా ఏమైంది నీకు? స్వామివారి గుడి కదమ్మా, అందునా కులదైవం. ఒంట్లో చిన్న చిన్న దోషాలేమైనా ఉంటే అలాగే అనిపిస్తుంది. సావిత్రి, గుడికొచ్చి ఇలా కూర్చునిపోతేలా? రా, అలా తిరిగేసొద్దాం. వెళ్ళింది నా శిష్యుడు. నా వశమైన తర్వాత నా మాట వాడికి వేదం. వాడు నేను చెప్పిందే చేస్తాడు. వెళ్ళకు, ప్రమాదం, నీ ప్రాణాలకు ప్రాణహాని. ఏమండి, బోట్స్ కావాలా? అవునండి, ఎన్ని కావాలి? 2 బోట్స్ కావాలి. 2 బోట్స్ 1200 అవుతుంది. ఓకే. సేఫ్టీ జాకెట్స్ అవసరం లేదు. అదేంటండి, సేఫ్టీ జాకెట్స్ ఇంపార్టెంట్ కదా. పర్లేదండి. వద్దంట్లో పెట్టేసాయి. థ్యాంక్ యూ. మీ వాళ్ళని తీసుకొచ్చేయండి. థ్యాంక్ యూ. బిల్లు మీరు తిరిగి వచ్చినప్పుడు ఇస్తాను. ఇక నీ చావు తప్పదు సావిత్రి. ఈ నీళ్ల మధ్యలో నిన్ను నా నుంచి కాపాడేవాడు ఎవ్వడూ లేడు. అదేంటి, మనల్ని వదిలేసి అలా వెళ్ళిపోతున్నారు? అమ్మా సావిత్రి! వాళ్ళ ఏకాంతానికి మనం అడ్డుపొలలా ఎలాగూ వచ్చాం. వాళ్ళిద్దరే ఉండాలి, మాట్లాడుకోవాలని ఉంటుందిగా. వెళ్ళనివ్వత్తయ్యా. నీకీ మధ్య చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఈ తెలివితేటలన్నీ ఆ అబ్బాయి పరిచయం అయ్యాకేగా. పోతయ్యా. చెరువు మధ్యలో పొమ్మంటే ఎక్కడికి పోయేది? మన మధ్య ఇలాంటి రోజు వస్తుందో లేదో అని రోజు భయపెడదానండి. భర్తతో బయట ప్రపంచానికి వస్తే ఇంత ఆనందంగా ఉంటుందని ఇప్పుడే అర్థమవుతుంది.
ఇలా మీతో తిరుగుతుంటే ఎన్ని రోజులు ఈ ఆనందానికి ఎందుకు దూరం అయ్యామా అనిపిస్తుంది. ఈ ఆనందానికి ఇదే చివరి రోజు. ఆ, అదే రేపు బయలుదేరి వెళ్ళిపోతాం కదా అంటున్నాను. ఓ ఏమండి, ఏంటి ఇంత దూరం వచ్చేసావు? దూరంగా వస్తేనే కదా దూరంగా వెళ్ళగలిగేది. ఏంటండి? అదే కష్టాలకి దూరంగా వస్తేనే కదా దూరంగా వెళ్ళగలిగేది అంటున్నాను. ఓ అదా, సరే పదండి. ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం. వెళ్దాంలే సావిత్రి. సావిత్రి, 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 ఏమండి? ఏమండి? సావిత్రి, హెల్ప్! హెల్ప్! సావిత్రి, ఏమండి? సావిత్రి, అయ్యో! ఏమండి? సావిత్రి, సావిత్రి, ఏమండి? సావిత్రి, 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 ఏమండి? హెల్ప్! ఏమండి? సావిత్రి, ఏమండి? హెల్ప్! 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 అత్తయ్య, అన్నయ్య ఒక్కడే ఉన్నాడేంటి? పొద్దున కనిపించడం లేదేంటి? హెల్ప్! 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 ఏమైంది సార్? నా భార్య నీళ్ళని మునిగింది సార్. సార్ సార్ ప్లీజ్ సార్ హెల్ప్ మీ సార్. రైట్, వెళ్ళండి త్వరగా. తీసుకో ఫాస్ట్. సావిత్రి, మేడం, త్వరగా. సావిత్రి, వెళ్ళి వెతకండి. సావిత్రి, మొత్తం అంతా వెతకండి. అటు అటు, రైట్ రైట్. అటు కూడా చూడు. అన్నయ్య, నందిని, హెల్ప్ హెల్ప్ అంటున్నా. వదిలేది సావిత్రి. మీ వదిన నీళ్ళలో మునిగిపోయిందమ్మా. వెతకడానికి వెళ్ళారు. అయ్యో, ఏమిటయ్యా ఇది? సావిత్రి నీళ్లలో మునిగిపోవడం ఏంటి? మా సావిత్రికి ఏమైంది భగవంతుడా? మీరందరూ వద్దు వద్దు అంటున్నా అనవసరంగా బోటింగ్కి తీసుకొచ్చాను అత్తయ్య. నా సావిత్రికి ఇలా జరుగుతుంది అనుకుంటే అన్నయ్య, అసలు తీసుకొచ్చేవాడే కాదత్తయ్య. అన్నయ్య, ఊరుకో అన్నయ్య. కులదైవానివి నిన్ను దర్శించుకుని పోదామని వస్తే ఇలా చేసావేమిటి స్వామి? వదినా. సావిత్రి, మునిగిపోయింది మీ మిస్సెస్ అండి. అవును సార్. అసలు బోట్ ఎలా తెరవబడింది? ఛాన్సే లేదు కదా. అప్పటిదాకా బాగానే ఉంది సార్. చాలా దూరం వెళ్ళాం.
వెళ్ళిపోదామండి అని నా భార్య అంటే బోట్ని వెనక్కి తిప్పాను సార్. ఆ తిప్పడంలోనే తిరగబడిపోయింది సార్. ఓ షిట్. అంతా గాలించాను సార్, ఎక్కడ కనిపించలేదు. కనిపించలేదా? కనిపించలేదా? తన నీళ్లలో మునిగిపోయి చాలాసేపు అయింది కాబట్టి బ్రతికే అవకాశం లేదు. లేదు, నా సావిత్రి నాకు కావాలి. నా సావిత్రి నేను చూడాలి. నా సావిత్రి నేనే కాపాడుకుంటా. అరే, ఆగండి. పట్టుకోండి. తీసుకురండి. సావిత్రి, సావిత్రి, సావిత్రి. ఏం చేస్తున్నారు మీరు? రానయ్య. ఆవిడ బ్రతికే ఛాన్స్ లేదండి. లేదు, నా సావిత్రి నేను చూడాలి. నా సావిత్రి శవాన్నైనా చూపించండి సార్, ప్లీజ్. చూడండి, ఫూలిష్గా మాట్లాడకండి. చీకటి పడిపోయే టైం అవుతుంది. మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఉదయాన్నే లైఫ్ గార్డ్స్ని పిలిపించి వెతికిస్తాం. సావిత్రి, అన్నయ్య వదిన. ఇంకెక్కడి వదినమ్మా, అయిపోయింది. నా చేతులరా నేనే మీ వదిన చంపేశాను. అన్నయ్య. అసలు బోటింగ్ కి తీసుకురాకపోయి నా సావిత్రిలా అయిపోయి ఉండేది కాదు. అన్నయ్య వదిన. అన్నయ్య. సావిత్రి, సావిత్రి. వదిన అన్నయ్య. నా గురువు చెప్పినట్టే సావిత్రిని లేపేశాను. ఇక మిగిలింది ఇది. దీన్ని లేపేస్తే నా దేవుడు సంతోషపడతాడు. అన్నయ్య. వదిన అన్నయ్య. సావిత్రి. వదిన. ఉదయం మనతో ఉన్న మనిషి ఇప్పుడు లేదు. ఏమైందో తెలీదు. ఏమిటయ్యా మనకి శిక్ష? అన్నయ్యతో ఆనందంగా ఉన్న వదిన అంతలోనే ఆనందానికి దూరమైపోయింది. మీరు మారటం సంతోషంగా ఉందండి. మనం ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి అంతలోనే మాట తప్పి నా సావిత్రి నన్ను ఒంటరి వండి చేసి వెళ్ళిపోయింది. ఏమైందో ఏంటో అన్నయ్య, ప్రాణాలతో ఉందో లేదో అర్థం కావడం లేదు. అంత పెద్ద చెరువులో పడ్డాక ఇంకా ప్రాణాలతో ఎక్కడుంటుందమ్మా? వెళ్ళిపోయింది. నా సావిత్రి నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. దాని చావుని అక్కడ ముందే రాసి పెట్టా. అందుకే అక్కడికి తీసుకెళ్ళి ఆ నీళ్లలో దాన్ని ముంచేశా. ఈ శుభవార్త నా గురువుకి చెప్పాలి. వీడు ఫోన్ చేస్తున్నాడు అంటే పని పూర్తయినట్టుంది.
చెప్పరా. తమరప్పగించిన పని పూర్తయింది. ఆ సావిత్రిని చెరువులో శవాన్ని చేశాను. శబాష్ శబాష్ రా. నేను చెప్పిన పని పూర్తి చేసి నా మాట నిలబెట్టావు. మీరు చెప్పాక జరగకుండా ఉంటుందా? రేయ్, దాని చావుతో పని పూర్తవలేదు, ఇప్పుడే మొదలయ్యింది. ఆ సావిత్రి చావుతో నేనప్పగించిన కార్యం పూర్తి కాలేదు. ఆ నందినికి కూడా మరణాన్ని ప్రసాదించరా. త్వరగా ఆ కార్యం కూడా పూర్తి చేసిరా. మనం చేయవలసిన మరో గొప్ప కార్యం ఎదురు చూస్తుందిరా. ఏంటది గురువుగారు? ముందు అప్పగించిన కార్యం పూర్తి చెయ్యరా. వచ్చాక ఆ వివరాలు చెప్తాను. పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను గురువుగారు. దాని చావు కోసం, నీ రాక కోసం నీ గురువు ఎదురు చూస్తుంటాడు. త్వరగా రారా. లేకపోవడం ఏంటి? మొత్తం చూసారు అక్కడ? మొత్తం చెరువంతా వెతికాను సార్, ఎక్కడా దొరకలేదు. సావిత్రి, ఏమైపోయావు సావిత్రి? నన్ను ఎందుకు ఇలా అన్యాయం చేశావు సావిత్రి? సావిత్రి సార్, మీ వాళ్ళని మళ్ళీ ఒకసారి వెతకమనండి సార్. వెతికించండి సార్, ప్లీజ్, ప్లీజ్, దొరుకుతుందేమో. కంట్రోల్. సావిత్రి, సావిత్రి, ఐఎమ్ సారీ. మిమ్మల్ని మళ్ళీ ఇలా కలవాల్సి వస్తుంది అనుకోలేదు. సావిత్రి, ఏం జరుగుతుంది?
నిన్న ఇన్సిడెంట్ జరిగేటప్పటికే చీకటి పడిపోయింది సార్. అప్పటికే రెస్క్యూ టీం ఆ అమ్మాయి బాడీ కోసం ట్రై చేశారు, దొరకలేదు. ఉదయం నుంచి గజెత్తిగాళ్ళని పిలిపించి వెతికించాం సార్. ఇన్సిడెంట్ నిన్న ఏ టైంలో జరిగింది? 5 to 6 మధ్యలో సార్. ఆల్మోస్ట్ 1 డే. అంటే ఆ అమ్మాయి బ్రతికే ఛాన్స్ లేదుగా? నో సార్, ప్లీజ్ అలా అనకండి సార్. సారీ. ఇలాంటి టైంలో మిమ్మల్ని క్వశ్చన్ చేయటం కరెక్ట్ కాదు. బట్ అసలు ఏం జరిగిందనేది తెలియాలి కదా. నిన్న అసలు ఏం జరిగిందో చెప్తారా? సార్, బోటింగ్ చేద్దామని మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చాం సార్. మా అత్తయ్య మా చెల్లెలు ఒక బోట్లో, మేమిద్దరం ఒక బోట్లో వెళ్ళాం సార్. బోట్లో షికారు చేయడం బాగుంది అని నా భార్య అంటే అలా కొంచెం దూరంగా వెళ్ళాం సార్. సరదాగా నీళ్లతో ఆడుతూ ఉంది సార్. ఈలోపు సడన్ గా బోట్ అన్బ్యాలెన్స్ అయిపోయింది సార్. అప్పటికి నా సావిత్రిని కాపాడుకుందామని చాలా ట్రై చేశాను సార్. అప్పటికి బోటు తిరగబడిపోయి చెరువు వైపు పడిపోయాం. చూస్తుండగానే నా సావిత్రి పడిపోయింది నా కళ్ళ ముందే సార్. అన్నయ్య ఏడవద్దు. సావిత్రి, కూల్ మ్యాన్, కూల్. సరదాగా టూర్కి వచ్చినప్పుడు ఇలా జరగడం బాధగానే ఉంటుంది. సార్, పొద్దునుంచి వెతికిస్తూనే ఉన్నాను సార్. శవం కనిపించట్లేదు. మిస్ అయ్యి ఒక రోజు అవుతోంది. చనిపోయిన వాళ్ళ బాడీ ఈ టైంకి పైకి తేలాలి కదా. సార్, నీళ్లు వాగులోంచి వదిలేరు సార్. లోపల తూములున్నాయి. నీటి వేగానికి ఆ తూముల్లోంచి శవం కొట్టుకుపోయి ఉంటుంది సార్. అప్పుడు ఒక టీంని ఆ సైడ్కి కూడా పంపించండి. ఆ వాగు వెంబడి విలేజ్లో ఉండే మన స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. ఎట్టి పరిస్థితుల్లో డెడ్ బాడీ దొరకాలి. ఓకే సార్. ఓకే. మీరిక్కడే ఉంటే బాధపడ్డం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. పాపం మీ సిస్టర్ చూడు ఎలా ఏడుస్తున్నారు. మీరు వెళ్ళండి. బాడీ దొరకగానే నేనే ఇన్ఫార్మ్ చేస్తాను. నో, నా సావిత్రి దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను సార్. ప్లీజ్ నా మాట వినండి. చెప్పేది అర్థం చేసుకోండి. మీరున్న ప్లేస్కి వెళ్ళిపోండి. నో సార్, నేను వెళ్ళాను సార్. ఇన్స్పెక్టర్ సార్, వాళ్ళని పంపించు. ఓకే సార్. సార్ ప్లీజ్, ప్లీజ్ సార్. పదండి సార్. ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ వెళ్ళండి. అన్నయ్య, మీరు వెళ్ళండి. ప్లీజ్ టేక్ రెస్ట్. రా అన్నయ్య. ఈ బోట్స్ ఇచ్చేదెవరు? నేనే సార్. బోట్స్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు సేఫ్టీకి లైఫ్ జాకెట్స్ ఇవ్వాలని తెలీదా? నేను తీసుకోమన్నాను సార్. ఆసారే అవసరం లేదన్నారు. వద్దన్నాడా? బాబు, మీరంతా వెళ్ళండి.
మరణాన్ని వెతుక్కుంటూ వచ్చారు. బ్రతికుండాలంటే వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. పాము పడగ నీడలో ఉన్నావు. వెళ్ళిపో, 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 వెళ్ళిపో. ఎవరో స్వామీజీ గుడి దగ్గర కనిపించాడు. నీ ప్రాణాలకు ప్రమాదం, వెళ్ళిపో అన్నాడు. మనం నిన్న గుడికి వెళ్ళినప్పుడు ఆయన పిచ్చివాళ్ళ నాకు కనిపించాడని చెప్పాను కదా, అయిందే ఆ ఫోటో. ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అయిందంటున్నారు. ఏంటిది? వదినకు కనిపించినట్టుగానే నాకు కనిపిస్తున్నాడు. ఏమ్మా, సావిత్రి కనిపించిందా? లేదత్తయ్య, ఉదయం నుంచి వెతుకుతున్నా కనిపించట్లేదంటున్నారు. అయ్యో సావిత్రి, ఇలా అయిపోయావేంటమ్మా? కళ్ళారా చివరిసారి చూసుకోటానికి కూడా లేకుండా నీ శవం కూడా దొరకని దౌర్భాగ్యం ఏంటమ్మా? వదిన చెప్తుంటే మనం నమ్మలేదు. స్వామీజీ ఎవరో కనిపించి ప్రాణాలకే ప్రమాదం, వెళ్ళిపోమన్నారు అంది. అదంతా వదిన భ్రమ అనుకున్నాం, కానీ అది నిజమేని ఇప్పుడు అర్థమైంది. నిజమేనమ్మా, ఆ స్వామీజీ ఎవరో కాని జరగబోయేది చూసినట్లే చెప్పారు. అత్తయ్య, వదిన చెప్పిన స్వామీజీని నేను చూశాను. ఆ స్వామీజీనా? ఎప్పుడు? వదినకెవరో స్వామీజీ కనిపించి ప్రాణాలకే ప్రమాదం అంటున్నాడు అంటే అదంతా భ్రమ అని మనందరం కొట్టిపారేశాం కదా. ఆ స్వామీజీని నేను చూశాను. ఎక్కడా? చనిపోయాడు అన్నారుగా. లేదు, ఆయన నిన్ను కళ్ళారా చూశాను. నా ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది, వెళ్ళిపో అంటున్నాడు. మళ్ళీ తిరిగి చూస్తే మనిషి కనిపించలేదు. ఆయన వదినకు కూడా అలాగే చెప్పాడు. ఆయన చెప్పిందే జరిగింది. అత్తయ్య, నాకు భయంగా ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎలా వెళ్తామమ్మా? మనతో వచ్చిన సావిత్రి నీళ్ల పాలైపోయింది. ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలీదు. ఏమీ తెలియకుండా ఎలా వెళ్ళిపోతామమ్మా? లేదు అంటే కనీసం శవమైనా దొరకాలిగా. ప్రాణాలతో వచ్చేదైతే ఈ పాటికే రావాలి. రాలేదు అంటే కనీసం శవమైనా దొరికేదాకా ఇక్కడే ఉండాలి. అనాథ శవంలా అలా వదిలేసి వెళ్ళలేం కదమ్మా. యా, ఇంకా ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది? ఓ, ఓకే, అంతా జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకే, కాల్ యూ లేటర్. వైజయంతి, సార్, ఈ కేసు మీద నీ అభిప్రాయం ఏంటి? ఇది యాక్సిడెంటల్గా జరిగిందా, వాంటెడ్లీ చేశారా అనేదే అర్థం కావడం లేదు సార్. అక్కడ సావిత్రి మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఆ అటెంప్ట్ చేసింది ఎవరు అనేది తెలియలేదు. ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి చనిపోయింది. బాడీ ఇంతవరకు దొరకలేదు. బోటింగ్ చేస్తూ యాక్సిడెంటల్గా నీళ్లలో పడిపోయి ఈత రాక చనిపోయి ఉండొచ్చు.
కానీ ఇక్కడ అర్థం కానిదేంటంటే బోట్ అతను లైఫ్ జాకెట్స్ ఇస్తున్నా వద్దని సత్య ఎందుకు అనుంటాడు? సార్ అదే అర్థం కావడం లేదు సార్. ఒకవేళ ఇద్దరికీ ఈత వచ్చుంటే వద్దు అనొచ్చు. సావిత్రి మునిగిపోయింది అంటే స్విమ్మింగ్ రాదనేగా. యా, ఆ విషయం తెలియక వద్దనుంటాడా లేక తెలిసే వద్దు అన్నాడా అన్నది పాయింట్. చెప్పాను కదా సార్, మొదటి నుంచి నాకు అతని మీద అనుమానంగా ఉంది. బట్ ప్రూఫ్స్ లేవు కదా. ఆ రోజు అటాక్ చేసిన వ్యక్తి డ్రెస్ కరెక్ట్గా సత్యకే మ్యాచ్ అయిన దగ్గర, లైఫ్ జాకెట్స్ వద్దు అన్న దగ్గర సత్యనే అనుమానించాల్సి వస్తోంది. మేబీ సత్యాన్ని ఇంటరాగేట్ చేస్తే కానీ క్లారిటీ రాదు. ఎస్ సార్. సార్, వాట్ ఈస్ ద ప్రోగ్రెస్? మనం ఎంత వెతికినా డెడ్ బాడీ దొరకలేదు సార్. డెడ్ బాడీ దొరకలేదా? అవును సార్. ఆ బోట్ క్లబ్ దగ్గర సీసీ కెమెరాస్ లేవా? లేవు సార్. వాట్? క్రౌడ్ ఎక్కువగా వచ్చే ప్లేస్ అది. సీసీ కెమెరాస్ పెట్టకపోవడం ఏంటి? ఇమ్మీడియట్ గా అరేంజ్ చేయమని చెప్పండి. ఎస్ సార్. అలాగే నిన్నటి నుంచి బోటింగ్కి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ గ్యాదర్ చేయండి. ఓకే సార్. బోట్స్ ఇచ్చే ముందు వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్స్ తీసుకుని ఉంటారు కదా. అవును సార్. ఆ ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేసి బోటింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఫొటోస్, వీడియోస్ తీసుకుంటారు కాబట్టి వాటిల్లో మనకి ఉపయోగపడే విషయాలు ఉండొచ్చు. అవును సార్. వాళ్ళ పిక్స్లో కానీ వీడియోస్లో కానీ ఉన్నాయేమో చూడండి. అలాగే సార్. ఓకే, డూ ఇట్ ఫాస్ట్. కమ్ ఆన్, గో. వైజయంతి, సార్. మనం సత్య దగ్గరికి వెళ్దాం పద. ఓకే సార్. వచ్చిన పనిలో ఒక పని అయిపోయింది. ఆ సావిత్రిని పైకి పంపించేశాను. గురువు నాకు అప్పగించిన ఒక పని పూర్తయిపోయింది. ఇక మిగిలింది ఆ నందిని. దాన్ని కూడా ఫారెస్ట్లోకి తీసుకెళ్లి లేపేస్తే తప్పిపోయి క్రూర మృగాలకి ఆహారం అయిపోయిందని ఆధారాలు కూడా దొరకకుండా చేయొచ్చు. ఆ ఏసీపీ గాడేంటి ఇక్కడికి వచ్చాడా? ఇక్కడ వాడికేం పని? హలో మిస్టర్ సత్య. దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు. కనిపించని నా భార్య గురించి ఆలోచిస్తున్నాను సార్. మీరే కాదు సత్య, మేము ఆలోచిస్తున్నాం. అందుకే మీ దగ్గరికి వచ్చాం. వైఫ్ ఏమైందో తెలియని బాధలో ఉన్నారు. మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించడం చాలా బాధగా ఉంది. బట్ ఇట్స్ అవర్ డ్యూటీ. మీరు సరదాగా గడపాలని ఇక్కడికొచ్చారు. బాగానే ఉంది. గుడికి కూడా వెళ్ళారంటగా. దర్శనం బాగా జరిగిందా? ఈ బోటింగ్ అనేది ముందుగా ప్లాన్ చేసుకున్నారా లేక ఇక్కడికొచ్చాక ప్లాన్ చేశారా? వచ్చిన తర్వాత ఇక్కడ బోటింగ్ చేయొచ్చు అని తెలిసింది, వెళ్ళాం సార్. మరి బోటింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కాస్త ప్రశాంతంగా ఉండే టైంలో చేయాలనుకుంటారు.
మరి మీరెందుకు అలా హాట్ టైంలో వెళ్ళారు? ఉదయాన్నే బయలుదేరాం సార్. దారిలో వ్యూ పాయింట్ దగ్గర లేట్ అయింది. ఓ, వ్యూ పాయింట్ దగ్గరకు కూడా వెళ్ళారా? అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లం ఏం రాలేదు సార్. అక్కడ నేను కాస్త స్లిప్ అయ్యి చిన్న గోతిలో పడ్డాను. ఓ, రియలీ? మీకు దెబ్బలేం తగలేదుగా? లేదు సార్. బోటింగ్ కని వెళ్లారు, బాగానే ఉంది. నలుగురు 2 బోట్స్లో వెళ్లారు. బట్ మీ బోట్ వాళ్ళ బోట్కి దూరంగా ఎందుకు వెళ్ళింది? చెప్పాను కదా సార్, నా భార్య సరదాగా వెళ్దాము అంటే వెళ్ళాము. అయినా కనిపించిన నా భార్య గురించి ఆలోచించకుండా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు సార్? మిస్టర్ సత్య, అడిగే హక్కు మాకుంది, చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఓకే, లీవ్ ఇట్. మీ వైఫ్ అడిగారు, అలా దూరంగా వెళ్ళారు. మరి లైఫ్ జాకెట్స్ ఎందుకు వద్దన్నారు? చెప్పండి, ఎందుకు లైఫ్ జాకెట్స్ వద్దన్నారు? అంటే నా వైఫ్ విలేజ్లో పెరిగింది కాబట్టి తనకి స్విమ్మింగ్ వచ్చు అనుకున్నాను. స్విమ్మింగ్ వచ్చినప్పుడు లైఫ్ జాకెట్స్ అవసరం ఏముంది అనుకున్నానే తప్ప సావిత్రికి ఈత రాదని తెలుసుకోలేకపోయాను సార్. తెలుసుకోలేకపోయాను. హలో, వాట్? రియలీ? ఎక్కడ? ఓకే, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. మిస్టర్ సత్య, లేక్ దగ్గర ఒక లేడీ డెడ్ బాడీ దొరికిందట. ఒకవేళ అది మీ మిస్సెస్ దేనేమో? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? డెడ్ బాడీ దొరికిందా? గాడ్, అది నా సావిత్రి అయి ఉంటుంది సార్. సావిత్రి కనిపించలేదు అంటే ఎక్కడ క్షేమంగా ఉంటావు అనుకున్నాను. నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయా సావిత్రి. సత్య, డెడ్ బాడీ చూడకుండా కన్ఫర్మ్ చేసుకుంటే ఎలా? సావిత్రి, పదండి, బాడీని ఐడెంటిఫై చేదురు గాని. ఇంకెవరుంటారు సార్? అది నా సావిత్రి అయి ఉంటుంది సార్. సావిత్రి, సావిత్రి. వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా. వెళ్దాం పదండి. రండి సత్య, కమ్. అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నారన్నయ్య? అమ్మ నందిని, చెరువు దగ్గర డెడ్ బాడీ ఏదో దొరికిందటమ్మా. ఏంటి ఏంటని నువ్వు చెప్పేది? అవునమ్మా, మీ వదిన మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. చూడు నందిని, జస్ట్ బాడీ దొరికిందంతే.
వెళ్ళి చూస్తే గాని అది మీ వదిన గారి బాడీ అని కన్ఫర్మ్ అవ్వదు. చూడ్డానికి వెళ్తున్నాం. నేను మీతో వస్తాను సరే పదండి. అన్నయ్య. ఇంకా అది బతుకుందనుకుంటున్నావా పిచ్చిదానా? ఇప్పుడు మనం చూడబోయేది దాని శవాన్ని. వదిలికేం కాదు కదన్నయ్య. ఆ శవం ఎవరితో అయి ఉంటుంది కదూ? కాకూడదని నేను కోరుకుంటున్నానమ్మా. నా సావిత్రికి ఏం కాదు. సార్, ఆ సత్య చాలా తెలివిగా సమాధానం చెప్తున్నాడు అనిపిస్తుంది సార్. నాకు అదే అనిపిస్తుంది. మనం అడిగే ప్రతి ప్రశ్నకి లాజికల్గా సమాధానం చెప్తున్నాడు. అతని ఆన్సర్స్కి అతను చేస్తుండడు అనిపిస్తున్న ఎక్కడో చిన్న అనుమానం మాత్రం అతని మీద వస్తుంది. లెట్ us see. ఆధారాలన్నీ జాగ్రత్తగా కలెక్ట్ చేసి నేరస్తుడు ఎవరనేది అప్పుడు తేలుద్దాం. అలాగే సార్. మ్మ్. రా అన్నయ్య. రాలేనమ్మా, రాలేను. నా సావిత్రిని శవంగా నేను చూడలేను. చివరిసారిగా వదిన చూసుకోగలిగేది అలాగే కదన్నయ్య. రా అన్నయ్య. నేను రాలేనమ్మా. మిస్టర్ సత్య, డెడ్ బాడీ దొరికింది అన్నారు కానీ అది మీ మిస్సెస్ దేని కన్ఫర్మ్ అవ్వలేదుగా? రండి, మీరొచ్చి ఐడెంటిఫై చేస్తేనే మాకు క్లారిటీ వస్తుంది. ఆ శవం నా సావిత్రిదే అయితే నేను తట్టుకోలేను సార్, నేను తట్టుకోలేను. ఆ బాడీ మీ మిస్సెస్ది కాకూడదని కోరుకుందాం సత్య. పదండి. అది సావిత్రి శవం కాకపోవటం ఏంట్రా ఏసీపీ? సావిత్రి, రా అన్నయ్య, ఒకసారి చూద్దాం. నేను చూడలేనమ్మా. పదన్నయ్య. వదినా.
ఇన్స్పెక్టర్ సార్ ఈ శవం నా సావిత్రిది కాదు. కాదు. నేను చెప్పాను కదా సార్, నా సావిత్రికి ఏం కాదు. తనెక్కడ క్షేమంగానే ఉంటుంది. తన సావిత్రి కాదు. సావిత్రి కాదు సార్. సార్, సావిత్రి అనే అమ్మాయి మిస్ అయిన రోజు ఒక టూరిస్ట్ తన క్యామ్లో లేక్ని షూట్ చేశాడంట సార్. అందులో మనకు ఉపయోగపడే విజువల్స్ ఉన్నాయంటున్నాడు. ఇమ్మీడియట్ గా ఫుటేజ్ ని తెప్పించండి. ఓకే సార్. ఏ చిన్న క్లూ దొరికినా ఈ కేసు సాల్వ్ అయిపోతుంది. ఈ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కి పంపించండి. ఓకే సార్. వైజయంతి, మూవ్. మావా, ఆ తంత్రగడికి నిజంగా మాయలు మంత్రాలు వచ్చా లేక మాటలతో మనల్ని మాయ చేస్తున్నాడా? కర్రీదానికి కూతురు పుడితే పచ్చగా ఉండాలని పండు మిరపకాయ పచ్చడి రుద్దిందంట. అట్టా ఉంది ఈ వ్యవహారం. అది చేస్తా ఇది చేస్తా అంటాడే కాని ఈ రోజు వరకు చేసింది మాత్రం ఏమీ లేదు. వాడి చుట్టూ తిరిగే బదులు ఏ గుడి చుట్టూ తిరిగినా పుణ్యం వచ్చేది మావా. అల్లుడు, పుణ్యాలు ఎక్కువ చేస్తే మోక్షం వస్తుంది, పాపాలు ఎక్కువ చేస్తే కోట్ల ఆస్తి వస్తుంది. పోయాక వచ్చే మోక్షం ఎందుకు? ఉన్నప్పుడు అనుభవించే ఆస్తి కావాలి గాని. బాగా చెప్పారు. లవక సినిమాల్లో లవుడు పెద్ద అయ్యాక లాల్చీ పైజమా కట్టినట్టు నువ్వెవడురా సామె? అంగీకరిస్తే మీ ఆప్తుణ్ణి, ఆస్తి కావాలన్న మీ ఆశను నిజం చేసే అపరిచితుణ్ణి. ఏటా మా ఆస్తి గురించి మాకే అనుకుంటే ప్రపంచం మొత్తం తెలిసినట్టుందిగా. నువ్వు ఉండు మావా. ఆస్తి గురించి మేము ఆశపట్టమేంది? జమీందారులం, మాకున్న ఆస్తి మాకు చాలా. ఆస్తి ఎవరిదో, ఈ జమీనుకు వారసులెవరో అన్నీ తెలుసుకునే వచ్చాను. పీచు మిఠాయి తీసుకురారంటే మిఠాయికి పీచు చుట్టుకొని వచ్చాడన్నట్టు అన్నీ తెలిసినాడివి మా దగ్గరికి రావడం ఎందుకు? అక్కడికే బాగుపోయావా? నా అవసరం వాళ్లతో కాదు, మీతోనే. ఏంటో అవసరం? ఈ ఆస్తి కోసం ఆశపడుతూ ఎంతకాలం ఇలా ఎదురు చూస్తారు? మీరు ఊహించనంత ఆస్తి వచ్చేదారి చెబుదామనే వచ్చాను. ఆస్తి గురించి మేము ఆశపట్టమేంది? ఆస్తులు అంతస్తులు ఉన్న ప్రతి చోట మీలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే కష్టపడి మిమ్మల్ని పట్టుకున్నాను. ఇదిగా మా అల్లుడి సంగతి నీకు తెలీదు. పంచ దించే వరకే పెద్ద మనిషి. పంచి అగ్గట్టాడనుకో ఆపటానికి 60 మంది కావాలా? కోప్పడకండి.
నేను మీతో శత్రుత్వానికి రాలేదు. ఆ? మీరు మాతో చేతులు కలిపితే అపర కుబేరుని చేస్తాను. నేను చెప్తే వచ్చేదాని ముందు మీరు ఆశపడే ఈ ఆస్తి చిల్లరా. మరకతలింగం గురించి విన్నారా? ప్రపంచాన్ని శాసించే శక్తినివ్వగల దాని మహిమ గురించి తెలుసా? మాకు తెలుసా అంటున్నారు, ఎంతకీ మీకు తెలుసా? తెలుసు. ఆ మరకతలింగానికి అతి దగ్గరగా వెళ్ళి వచ్చినవాణ్ణి నేను. ఏంది, అదున్న చోటుకెళ్ళారా? దాని గురించే మా తంత్ర కూడా చెప్తుంటాడు. కాకపోతే ఎక్కడుందో తెలీదు. నాకు తెలుసు. తెలిస్తే మా దాకా రావే, అట్నుంచి అటే తీసుకుపోయేవాడివిగా. అందరికీ అది సాధ్యం కాదు. మూర్ఖంగా ఆ మరకతలింగాన్ని సంపాదించాలని చూస్తే నాతో వచ్చిన వారికి జరిగిందే వాళ్ళకి జరుగుతుంది. నాకొక కోయదొర అడవిలో దారి చూపిస్తూ వెళ్ళాడు. అల్లుడు, ఆ తంత్రగాడు మాటలతో మనల్ని ఏదో మాయ చేస్తున్నాడు అనుకున్నాం గాని ఎక్కడి నుంచో వచ్చిన ఈయనకు కూడా తెలిసిందంటే ఆ మరకతలింగం గురించి చెబుతున్నాడంటే వాడు చెప్పింది నిజమేనన్నమాట. అవును మావా. మరకతలింగం గురించి మాకుగాక మరొకరికి తెలుసా? ఎవరా వ్యక్తి? తంత్ర అని మాకో మలయాళ మాంత్రికుడు ఉన్నాళ్లే. అయితే మరకతలింగం గురించి తెలిసిన అతన్ని కలిసి అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. అతన్ని కలవచ్చా? కలవటానికి ఏముంది, ఖాళీగానే ఉంటాడు. అయితే తన దగ్గరకు నన్ను తీసుకెళ్ళండి. అలాగే. వేర్ ఇస్ ద విజువల్స్? ఇదిగోండి సార్. వెయిట్ మళ్ళీ ప్లే చేయి. స్టాప్. కొంచెం బ్యాక్. అలాగే సార్. స్టాప్. లిటిల్ ఫార్వర్డ్. ఓకే. ఫ్రీజ్. ఏది ఇంకోసారి ప్లే చేయి. కొంచెం రివైండ్. లిటిల్. బస్. స్టాప్. ప్లే. కష్టపడి విజువల్స్ సంపాదించారు కానీ నో యూస్. అందులో మనకు ఉపయోగపడే సమాచారం ఏమీ లేదు.
ఫోన్లో వాళ్ళు స్ట్రగుల్ అయ్యే దగ్గర కెమెరా ఆగి ఉంటే ఏమైనా యూజ్ అయ్యేదేమో సార్. యూఆర్ రైట్ వైజయంతి, బట్ ఆగలేదు కదా. ఓకే మిస్టర్ సత్య, చూసారుగా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. లక్కీగా ఆ డెడ్ బాడీ మీ మిస్సెస్ది కాదు అని తెలిసింది కాబట్టి టెన్షన్ లేదు. మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. ఎన్నో కేసెస్ డీల్ చేశాను. వీళ్ళ కేసు మాత్రం మొదటి నుంచి కొంచెం టిపికల్గానే ఉంది. బట్ ఇలాంటి కేసులు డీల్ చేయడంలోనే థ్రిల్ ఉంటుంది. మన వాళ్లతో చెప్పి అర్జెంటుగా అతని కాల్ డేటా తెప్పించు. అందులో మనకేమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. ఓకే సార్. అమ్మా నందిని, నా సావిత్రి ఏమైపోయిందో తెలుసుకోవటం మానేసి ఎంక్వైరీల పేరుతో ఆ పోలీసులు టైం వేస్ట్ చేస్తున్నారు. నా సావిత్రికి ఏం కాదు, ఎక్కడో క్షేమంగానే ఉంటుంది. ఇంకెక్కడ క్షేమంగా ఉంటుందన్నయ్య? వదిన కనిపించక 2 రోజులు అయ్యింది. లేదమ్మా, నా సావిత్రికి ఏం కాదు. నా సావిత్రి నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళదు. గజేతగాళ్ళు వెతికారు, పోలీసులు వెతుకుతున్నారు, అయినా దొరకలేదంటే ఇంకా వదిన తిరిగొస్తుందని నమ్ముతున్నావా? నా సావిత్రి నాకు అన్యాయం చేయదమ్మా. వీళ్ళందరూ సావిత్రిని వెతుకుతున్నట్టు నటిస్తున్నారు. వీళ్ళని నమ్ముకుని లాభం లేదు. నా సావిత్రిని నేనే వెతుక్కుంటాను. అన్నయ్య, ఎక్కడికన్నయ్యా? ఎక్కడని వెతుకుతావు? నా సావిత్రి అక్కడే ఎక్కడో ఉండుంటుంది. ప్రాణాలతో తెచ్చుకోలేకపోయినా కనీసం తన శవాన్నైనా తీసుకొస్తాను. అంతమంది ప్రయత్నిస్తున్నా దొరకడం లేదంటే నీవొక్కడి వల్ల ఏమవుతుంది? ఇప్పటికే ఆ చెరువు మా వదిన్ని దూరం చేసింది. నిన్ను కూడా దూరం చేసే పరిస్థితి తీసుకురావద్దన్నయ్యా. లేదమ్మా, నా సావిత్రి నిన్ను చూడాలి. ఎలాగైనా సరే తను ఎక్కడుందో తెలుసుకుంటాను. వస్తే సావిత్రితోనే వస్తాను, లేదంటే నన్ను కూడా మర్చిపోండి. నా సావిత్రి వెళ్ళిన చోటికి నేను వెళ్ళిపోతాను. ఆగన్నయ్య, ఆగన్నయ్య, నేను వస్తాను. ఆగన్నయ్య. నువ్వెక్కడికమ్మా? నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికే. వద్దమ్మా, నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వనన్నయ్యా. నా సావిత్రి దొరకలేదు అంటే నేను తిరిగి రానమ్మా. నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా ఉంటానన్నయ్యా? పొద్దున దొరికితే వద్దు, లేదంటే నువ్వెక్కడికో వెళ్ళాలనుకుంటున్నావుగా, నన్ను అక్కడికి తీసుకెళ్ళు. సరే వెళ్దాం పదమ్మా. నీ అంతట నువ్వే ఇలా చావుని వెతుక్కుంటూ రావాలనేనే ఇంత నాటకం ఆడింది. మీ వదినని చంపినట్టే నిన్ను ఆ చెరువులోనే సమాధి చేస్తాను. పదవే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సత్య కాల్ లిస్ట్ తెప్పించమన్నాను కదా? తెప్పించాను సార్. గుడ్. ఏంటి ఇతను ఫోన్ ఎక్కువగా యూజ్ చేసేలా లేడు? కాల్స్ చాలా తక్కువగా ఉన్నాయి.
ఈ నెంబర్ తన మిస్సెస్ది కదూ? అవును సార్. ఈ కింద ఉన్న నంబర్ తన సిస్టర్ నంబర్ సార్. ఓ, తన వైఫ్ అంటే ప్రాణం అంటున్నాడు. ఇక్కడ తన వైఫ్ కి చేసిన కాల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అదే నాకు అనిపిస్తుంది సార్. బెడ్రూమ్ లోంచి వంటగదిలో ఉన్న వైఫ్ కి వాటర్ తీసుకురమ్మని చెప్పడానికి ఫోన్స్ వాడుతున్న ఈ రోజుల్లో కూడా ఇతను వైఫ్ తో ఇంత తక్కువగా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. పెన్ను లేవు. వైజయంతి, ఈ నెంబర్ ఎవరిది? ఇక్కడికి సత్య వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఈ నెంబర్ నుంచి కాల్స్ వచ్చాయి, వెళ్ళాయి. వచ్చిన దగ్గర నుంచి సత్య ఈ నెంబర్కి ఎక్కువగా కాంటాక్ట్లో ఉన్నాడు. ఇది తంత్ర అనే ఒక తాంత్రికుడు నంబర్ సార్. తాంత్రికుడుదా? యూ మీన్ బ్లాక్ మ్యాజిక్ చేసేవాడా? ఎస్ సార్. అతనితో ఇతనికేం పని? అదే నాకు అర్థం కావడం లేదు సార్. నాకు అర్థమైంది. సత్యాన్ని అడిగితే తెలుస్తుంది. సత్య ఒక బ్లాక్ మ్యాజిక్ చేసేవాడితో టచ్ లో ఉన్నాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో మనకి ఉపయోగపడే విషయం అనిపిస్తోంది. కరెక్ట్ సార్. అయితే పద, సత్యతో మాట్లాడదాం. ఎస్ సార్. కమాన్. ఎంతసేపని ఇక్కడ ఎదుగుతామమ్మా? అటువైపు ఎదుగుదాం పదమ్మా. అలాగే అన్నయ్య. నిజంగా ఏం కాకుండా వదిన మళ్ళీ మనకు దొరకాలన్నయ్య. ఆ ఆస్తోనే కదమ్మా ఇక్కడికి వచ్చాము. ఇంతగా ప్రేమించే నీ ప్రేమను కాదనే వదినకేమీ కాకుండా మళ్ళీ నీతో సంతోషంగా గడిపే రోజులు రావాలన్నయ్యా. ఏంటే వచ్చేది? 48 గంటలు గడిచాక కూడా అది ఇంకా బతికుందని ఎంత నమ్మకమే. అది రాదు. అందుకే నిన్ను దాని దగ్గరకు పంపిస్తున్నా. మా సావిత్రి గురించి ఏమైనా తెలిసిందా సార్? లేదండి. దగ్గరలో స్టేషన్స్ అన్నీ అలర్ట్ చేశాం. చెరువు పరిసరాల్లో ఏమైనా డెడ్ బాడీస్ దొరికాయని 24 అవర్స్ మానిటరింగ్ చేస్తున్నాం. బ్రతికిందో చనిపోయిందో అర్థం కాక
బ్రతకలేక చావలేక అన్నట్టుంది మా పరిస్థితి. కనిపించటం లేదు కాబట్టి చనిపోయిందనుకోవాలో, శవం దొరకలేదు కాబట్టి బ్రతికుందనుకోవాలో అర్థం కావట్లేదు. చెరువు బాగా లోతుగా ఉంది కాబట్టి బ్రతికే ఛాన్స్ అయితే లేదు అంటున్నారు. అవును, సత్యగారెక్కడా? మా ప్రయత్నం మేం చేస్తామని సావిత్రిని వెతకటానికి వెళ్ళాడు. వాట్? వితౌట్ మై పర్మిషన్ రిసార్ట్లోంచి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, అలా ఎలా వెళ్ళారు? అసలే భార్య కనిపించటం లేదన్న బాధలో ఉన్నాడు. ఎవరు చెప్పినా భార్యని వెతకకుండా ఎలా ఉంటాడండి? వెళ్ళి ఎంతసేపు అయింది? ఇంతకు ముందే వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? ఇంకా ఎక్కడికి వెళ్తారండి? ఆ అమ్మాయిని ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడికి వెళ్ళుంటారు. సార్, ఇప్పుడేం చేద్దాం సార్? చెప్తాను. మూవ్. అన్నయ్య, అక్కడేదో బ్రిడ్జ్ ఉంది కదా, అటువైపు వెళ్ళి వెతుకుదామా? నేను అదే అనుకుంటున్నానమ్మా. వెళ్దాం పదా. ఆ బ్రిడ్జ్ మీద వదిన ఎదురొస్తే ఎంత బాగుంటుందో. బ్రిడ్జి మీద కాదే, నువ్వు పైకెళ్ళాక అక్కడ ఎదురొస్తుంది నిన్ను రిసీవ్ చేసుకోవడానికి. పదమ్మా, వెళ్దాం పద. నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినా తన సిస్టర్ని తీసుకుని బయటికి ఎందుకు వెళ్ళాడు? వైఫ్ మీద అటాక్ జరిగిన కొద్ది రోజులకే వైఫ్ అలా వాటర్లో పడి చనిపోయింది. ఆల్రెడీ సిస్టర్ మీద 2 times అటాక్ జరిగింది. అక్కడ అటాక్ జరిగినప్పుడు పక్కన సత్య ఉన్నాడు, ఇక్కడ చెరువులో పడిపోయినప్పుడు సత్య ఉన్నాడు. కానీ సిస్టర్ మీద అటాక్ జరిగినప్పుడు స్పాట్లో లేడు కదా సార్? స్పాట్లో లేడు, వెనుకున్నాడేమో. అంటే సత్య వైఫ్ని చంపి ఇప్పుడు చెల్లెల్ని చంపడానికి తీసుకెళ్ళుంటాడు సార్. జరిగేది చెప్పడానికి మనమేం దేవుళ్ళం కాదు కదా. బట్ ఇంకేమైనా ప్లాన్ చేశాడా అని అనుమానం వస్తుంది. మీ అనుమానం నిజమే అనిపిస్తుంది సార్. 2 times సత్య సావిత్రి పక్కనే ఉన్నాడు. బట్ ప్రాబ్లం మాత్రం సావిత్రిగా వచ్చింది. చూద్దాం. త్వరగా వెళ్ళి లేక్ దగ్గర ఏం జరుగుతుందో చూడాలి. మన అనుమానం నిజమైతే తన చెల్లెల్ని చంపడానికి అతను తీసుకెళ్ళుండాలి. అలాంటి ప్రయత్నం చేశాడు అంటే నో డౌట్ సావిత్రి చావుకి కూడా అతనే కారణం. మనం త్వరగా వెళ్ళగలిగితేనే సత్య హంతకుడయ్యుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలం. తన నుండి నందినిని కాపాడగలం. ఓకే సార్. కమాన్, గో ఫాస్ట్. స్వామి, ఏమిరా ఇలా వచ్చారు? రెండవ దాని చావు కబురు ఇంకా చేరలేదుగా? అంటే స్వామి, అది మరో స్వామి. ఏంట్రా నసుకుతున్నావు? సరిగ్గా చెప్పిచావు. ఆ మరకతలింగం గురించి మనమే అనుకుంటే మనల్ని ఎత్తుకుంటూ ఈ స్వామి కూడా వచ్చాడు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుందిరా. ఆకలి అవుతుంది, అన్నం పెట్టమంటే మంచం వేసి మల్లెపూలు చల్లిందంట. అట్టా ఉంది నీ వ్యవహారం. ఈ స్వామి మనకి ఏదో ఉపయోగపడేలా ఉన్నాడు స్వామి. మనకి ఎవరి సహాయం అవసరం లేదు. ఎవరి సహాయం లేకుండా
ఆ మరకతలింగాన్ని సాధించటం అసాధ్యం. నాకు సాధ్యమే. నా సర్వశక్తుల్ని ఉపయోగించి దాన్ని సాధిస్తాను. నీ శక్తులను ఉపయోగించి ఆ మరకతలింగం జాడ తెలుసుకోగలవా? తెలుసుకుంటాను. ప్రయత్నించి చూడు. నన్నే పరీక్షిస్తున్నావా? నీ శక్తి నీకు అర్థం కావాలిగా. చూస్తావా నా శక్తి? తెలివైన వాడు విలువైన విద్యలను పరుల దగ్గర ప్రదర్శించడు. అల్లుడు, వీడి తెలివి తక్కువడని ఎంత బాగా చెప్పాడో చూశావా? మనం అనవసరంగా ఈయన నమ్మినట్టున్నాంగా. ఏమిరా గుసగుసలు? నీ మంత్రశక్తి గురించే మాట్లాడుకుంటున్నాం. ఏం అల్లుడు? అవును మావా. చూడు, ఎన్ని శక్తులున్నా ఆ మరకతలింగాన్ని చేరటం అసాధ్యం. నాకు సాధ్యమే. వీళ్ళు చెప్పిందాన్ని బట్టి మీరు ప్రయత్నించటం మొదలుపెట్టి కొన్ని నెలలే. నేను కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను. నీకన్నా శక్తులున్న చాలా మందితో ఆ మరకతలింగం కోసం ప్రయత్నించి అలసిపోయాను. మనం ఇంకా ఎక్కడుందో అనే దగ్గరే ఉన్నాం. వీడు అక్కడ దాకా కూడా పోయి వచ్చాడంట. అవును, అతి కష్టం మీద వెళ్ళటం జరిగింది. మీలాగే మహాశక్తి సంపన్నుడని అన్నవాడు అక్కడ రక్షణ వలయాన్ని దాటలేక నెత్తురు కక్కి చచ్చాడు. అవన్నీ వినే మీ దగ్గర తీసుకొచ్చాం. ఆయన ఏదో చెప్తున్నాడుగా స్వామి, కొంచెం వినండి. చెప్పాల్సింది ఏమీ లేదు. ఆ మరకతలింగం సాధించాలంటే అల్పులకు అది అసాధ్యం. మరి ఎలా? ఈ పురాతన గ్రంథం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదిగో స్వామి, చూడండి. పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకుని చూడమ్మంటే తోడు పెళ్లి కొడుకుని చూసిందంట. మమ్మల్ని చూస్తాం గాని ఆ గ్రంథం సరిగ్గా చూడు. ఆ మరకతలింగం సాధించాలి అంటే పెద్ద మెలికే ఉందిరా. దాన్ని మనం సాధించాలి అంటే ఆ భూపతి వంశంలో 3 కావాలి. వాళ్ళు కాక శంకు, శూలం, రుద్రాక్ష 3 పూజలోకి కావాలి. ఇప్పుడవి ఎక్కడున్నాయని వెతకాలిరా. అవి దొరికినా ఆ వంశస్థులు 3 కావాలి. సావిత్రి చనిపోయింది కాబట్టి ఆ మరకతలింగం మనం సాధించడం అసాధ్యం. అదేంది స్వామి, చావాలి అని చచ్చాకిలా మెలిక పెట్టారేంది? అది చచ్చింది. ఆ నందిని అయినా చంపకుండా మనం ఆపాలి.
సమయానికి వాడు ఫోను తీయడేంట్రా? ఆ నందినిని చంపే పనిలో ఉన్నట్టున్నాడు. ఆ నందినిని చంపాడు అంటే మనం చేయగలిగింది ఏమీ ఉండదు. ఇప్పుడు ఏమి చెయ్యాలిరా? మిస్టర్ సత్య, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మా వదిన కోసం మేము వెతుకుతున్నాం సార్. నా పర్మిషన్ లేకుండా రిసార్ట్లోంచి కదలకూడదని చెప్పానుగా. మీరన్నారు, కానీ ఎన్ని రోజులు సార్ ఈ నరకాన్ని అనుభవించలేకపోతున్నాను. నీళ్లలో పడిపోయిన నా సావిత్రి బతికుందో లేదో కూడా తెలీదు. తెలుసుకుందామని మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. ఇలాంటి టైంలో మీలాంటి వాళ్ళు మా మాట వినే స్టేజ్లో ఉండరని నాకు తెలుసు. ఇట్స్ ఓకే. మీ మిస్సెస్ కనిపించడం లేదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. ఓకే, మరి ఇతనితో రిలేషన్ ఏంటి?
మీరొక మంచి ఫ్యామిలీ మ్యాన్, ఇతను ఒక తాంత్రికుడు. అలాంటి వ్యక్తితో మీకు పనేంటి? మీ మిస్సెస్ కనిపించటం లేదు అని ఇంత టెన్షన్లో ఉండి కూడా ఇతనితో ఫోన్లో మాట్లాడారు ఎందుకు? చెప్పండి మిస్టర్ సత్య. మా ఇంట్లో కొన్ని సమస్యలున్నప్పుడు ఆయన్ని కలవడం జరిగింది. ఆయన్ని కలిశాక ఆ సమస్యలు కొద్దిగా సాల్వ్ అయ్యాయి. ఆ నమ్మకంతోనే నా భార్యకి ఇలా జరిగింది, ఏదైనా చెయ్యండి అని ఆయనతో ఫోన్లో మాట్లాడాను. ఆహా, అతనంటే అంత నమ్మకమా? కొన్ని గొప్ప విషయాలు చూశాకే నమ్మకాలు మొదలవుతాయి. ఆయన మా ఇంటి సమస్యలు చిటికెలో తీర్చారు. అందుకే ఆయనంటే ఓకే ఓకే, మీ నమ్మకాన్ని నేను కాదనడం లేదు. అట్ ద సేమ్ టైం నేనేదన్నా చెప్తే వినడం మానద్దు. మాకు చెప్పకుండా మరోసారి ఇలా బయటికి రావద్దు. వెళ్దాం పదండి. కమాన్. కొద్దిలో నీ చావు తప్పిపోయిందే. ఇక్కడ తప్పినా మరోవైపు నుంచి నీ చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అక్కడ ఏమి జరుగుతున్నదిరా? ఆ నందినిని కూడా చంపి మీరప్పగించిన కార్యం పూర్తి చేద్దామనుకుంటే చివరి నిమిషంలో ఒకడు రావటం వల్ల రెండో దాన్ని చంపలేకపోయాను గురువుగారు. ఇక నువ్వు ఎవరిని చంపాల్సిన అవసరం లేదు. ఏమైంది గురువుగారు? చెప్పింది చేయరా. ఇక వాళ్ళని చంపే విషయం మర్చిపోయి ఆ సావిత్రిని నందినిని ఇద్దరిని తీసుకురా. సావిత్రినా? చచ్చిపోయిందిగా గురువుగారు. అంత సులభంగా దానికి చావు రాదురా. నా కళ్ళెదుటే అది గిలగిలా కొట్టుకొని అది నీళ్లలో మునిగిపోయింది గురుగారు. మునిగిందే నీకు తెలుసు. ఎక్కడో తేలి అది ప్రాణాలతో ఉంది. లేదు గురుగారు, అది బతికే అవకాశమే లేదు. నేను చెబుతున్నాను కదరా, అది బతికే ఉంది. ఎక్కడో క్షేమంగా ఉంది. వెళ్ళి సరిగ్గా ఎత్తుకో. ఆ ఇద్దరు నాకు ప్రాణాలతో కావాలి. వెళ్ళి వెతుకో. ఆ సావిత్రి ఎక్కడుందో తెలుసుకొని ఆ ఇద్దరిని తీసుకొని రా. మీరు వస్తేనే నేననుకున్న మరొక గొప్ప కార్యం పూర్తవుతుంది. అలాగే గురుగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. రండిరా రండి. ఓ మరకత లింగాన్ని సాధించాలంటే ఆ ఇద్దరితో పాటు నువ్వు కావాలి. నీ ముగ్గురు ఆ మూడు వస్తువులు కలిస్తేనే మా చేతికి అద్భుతం దొరుకుతుంది. సార్, మీ కవర్ ఇమ్మన్నారు. ఏంటది? తెలియదు. ఎవరిచ్చారు? తెలియదు. తీసుకున్నప్పుడు ఎవరిచ్చారో తెలీదా? ఎవరన్నది నేను అడగలేదు. చెప్పింది చెయ్యడమే.
ఇక్కడ నా పని. ఏయ్, ఎవరిచ్చారు ఈ ఫోటోలు? ఎక్కడిచ్చారు? ఎవరో నాకు తెలియదు. వస్తుంటే ఇది ఇచ్చి మీకిమ్మన్నారు. ఇచ్చాను. నా పని అయిపోయింది. ఈ కేసు విషయంలో మనకి ఎటువంటి క్లూస్ లభించడం లేదు. మనకి ఉపయోగపడే ఒక్క ఆధారం కూడా ఈ రోజు వరకు దొరకలేదు. 1-2 సార్లు సత్యాన్ని ఇంట్రోగేట్ చేశాం. కాల్ లిస్ట్ చూసాం. ఎక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు కదా సార్. ఎస్, అతనికి అగేన్స్ట్ గా ఆధారాలు దొరకలేదు కాబట్టి సత్య మంచివాడా చెడ్డవాడా అనేది తేల్చుకోలేకపోతున్నాం. ఆధారాలు దొరకపోయినా నాకు అతని మీదే అనుమానంగా ఉంది సార్. వితౌట్ ఎవిడెన్స్ మనం అనుమానించిన ప్రయోజనం లేదు. సాక్ష్యాధారాలు లేకుండా మనం ఎటువంటి యాక్షన్ తీసుకోలేం. మీడియా చాలా అడ్వాన్స్డ్గా ఉంది. మన వలన చిన్న పొరపాటు జరిగిన అది ఫ్లాష్ న్యూస్ కింద ఎయిర్లోకి వెళ్ళిపోతుంది. సో మనం జాగ్రత్తగా ఈ కేసు డీల్ చేయాలి. ముఖ్యంగా మనకి ఆ అమ్మాయి చనిపోయిందో లేదో క్లారిటీ రావడం లేదు కదా సార్. ఇంతవరకు డెడ్ బాడీ దొరకలేదంటే ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాం. ఆ లేక్ చాలా పెద్దది. ఆ అమ్మాయి మునిగిపోయిందని సత్య చెబుతున్నాడు కాబట్టి బ్రతికే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ఒకవేళ బ్రతికే ఉండుంటే ఈ పాటికి తనే వచ్చేసుండేది. సో ఆ అమ్మాయి బ్రతికే ఉండి ఉంటుంది అన్న యాంగిల్లో ఆలోచించటం వేస్ట్. చనిపోయి ఉండుంటే తన డెడ్ బాడీ దొరికినా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో మనకి క్లూ దొరకొచ్చు సార్. యు ఆర్ రైట్ వైజయంతి. లేక్లోని వాటర్ అంతా పక్కనే ఉన్న విలేజ్లో ఉన్న వాగులోకి వెళ్తుంది. సో ఆ గజ ఈతగాడు చెప్పినట్టు ఒకవేళ తూముల్లోంచి బాడీ బయటికి వెళ్ళిపోయి ఉంటే దగ్గరలోని ఏదో ఒక విలేజ్ దగ్గర బాడీ దొరకాలి. అవును, సరౌండింగ్ స్టేషన్స్ ని అలర్ట్ చేయమని చెప్పాను. చేసావా? చేశాను సార్. ఓకే, మరోసారి ఇన్ఫార్మ్ చేసి వీలైతే లోకల్ పోలీస్ సహాయం తీసుకొనైనా వాగు వెంబడి వెతకమని చెప్పు. ఎస్ సార్. మనకేదన్నా క్లూ దొరకాలి అంటే నువ్వన్నట్టు డెడ్ బాడీ దొరకాల్సిందే. సో దాని మీద కాన్సంట్రేషన్ చేయండి. ఎస్ సార్. యూ కెన్ గో నౌ. ఓకే సార్. మాట్లాడు వెంటన్నయ్యా. మన ప్రయత్నం మనం చేద్దాం పదా. ఎక్కడికమ్మా వెళ్ళేది? వదిన వదిన అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? నీకు వదిన అయితే నాకు భార్య. దొరికితే మనిషిని తీసుకెళ్దాం, దొరకపోతే ఫోటోకి దండేద్దాం. ఏంటి సడన్ గా నా మీద అటాక్ చేశారు? మొత్తం నాకు తెలిసిపోయింది. ఇదెవరో పంపించారు చూడు. నువ్వు చూసావా? చూశానన్నయ్యా.